అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ఐఎస్ఓ ధ్రువపత్రం దక్కిన తొలి పంచాయతీగా రావులపాలెం రికార్డు సృష్టించింది. కేరళలోని పంచాయతీలకు ఇటువంటి ధ్రువపత్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటివి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి 24 పంచాయతీలను ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ క్రమంలో కేరళకు చెందిన ఐఎస్ఓ ఆడిట్ బృందం రావులపాలెంను పరిశీలించింది. బృంద సభ్యులు ప్రేమానంద్, కేఎం సలీం అక్కడ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ తాడేపల్లి నాగమణికి డ్రాఫ్ట్ ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వారం రోజుల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ వస్తుందని డిప్యూటీ ఎంపీడీఓ వీరేష్ తెలిపారు. ఈ విజయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, స్థానిక నాయకత్వం కృషి వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్ దుర్గాప్రసాద్, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ రావులపాలెం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ముందుగా గ్రామ పంచాయతీని స్టేట్లోనే మా ప్రథమ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఎంపిక కాబడినందుకు మా పాలకవర్గానికి అలాగే మా ప్రజలకు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతుంటూ, ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఇవి వీటికి సంబంధించి ఫుడ్కి అలాగే క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రథమంగా స్టేట్లో కేరళలో 967 పంచాయతీలు కూడా ఇంప్లిమెంట్ జరుగుతుంది. దాన్ని ప్రధానంగా తీసుకుని మన ఈ ఇచ్చిన తర్వాత సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా కమిషనర్ కృష్ణతేజ్ గారు కలిపి స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఐఎస్ఓ సర్టిఫికేట్లు పొందాలనే ఉద్దేశంతో, అంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందాలంటే దాని యొక్క నార్మ్స్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్. అంటే ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకి మనం ఏ విధంగా సర్వీసులు క్విక్ టైంలో ఇస్తున్నాం, గ్రామ పంచాయతీ రికార్డ్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, అలాగే గ్రామ పంచాయతీలో శానిటేషన్, వాటర్ వర్క్స్, లైటింగ్ సంబంధించినవి ఇవి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అనే దాని మీద చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు